తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. 5వ రోజు కస్టడీలో భాగంగా ఆధారాలను రవి ముందు ఉంచి విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇవాల్టితో కస్టడీ ముగియనుండడంతో మరోసారి కస్టడీ కోరే అవకాశాలున్నాయి. ఇవాల్టి విచారణలోనూ రవి పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం. ఇవాల్టి విచారణలో ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ పేరుతో డొమైన్ల కొనుగోలుపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఇవాళ మరోసారి రవిని కస్టడీకి కోరే అవకాశం కనిపిస్తోంది. ఇవాల్టితో ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ ముగియనుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. 4 గంటలుగా ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఆధారాలు రవి ముందు ఉంచి విచారించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అయితే రవి పొంతం లేని సమాధానాలు చెబుతున్నట్టు తెలుస్తోంది. విచారణకు ఏమాత్రం సహకరించట్లేదు ఐబొమ్మ రవి. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ఇప్పుడు ఈ రోజుతో ఐబొమ్మ రవికి సంబంధించిన కస్టడీ ముగిసిపోతున్న నేపథ్యంలో కూడా 5వ రోజు కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలిసింది. ఇక దీనికి సంబంధించి మరొకసారి అతన్ని కస్టడీలోకి తీసుకొని కూడా విచారించే ప్రయత్నం ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు చేయబోతున్నారు. ప్రస్తుతానికైతే ఈరోజు చివరి రోజు కూడా ఇటు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ పోలీసులు కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు మొదటి నుంచి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి అటు నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీ ఇచ్చింది. ఇక ఐబొమ్మ సైట్లతో పాటు అతడికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కావచ్చు, అట్లా సైట్ల మేనేజ్మెంట్కి సంబంధించి కూడా పూర్తి వివరాలను కూడా అందించే కొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తున్నా. కానీ రవి మాత్రం ఏ క్వశ్చన్కి సంబంధించి కూడా సమాధానం ఇవ్వట్లేనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక మరికొద్ది సేపట్లో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అతడి కస్టడీ విచారణ ముగిసిపోతున్న నేపథ్యంలో మరొకసారి న్యాయస్థానం ముందు ఆయన్ని హాజరుపరచబోతున్నారు. ఆ తర్వాత చెంచలగూడ జైలుకు కూడా తరలించే పరిస్థితి. ప్రస్తుతానికైతే మొదటి రోజు నుంచి కొంత కీలక సమాచారం రాబట్టిన తర్వాత ఐబొమ్మతో పాటు ఇతడి నెట్వర్క్లో ఎవరెవరు ఉన్నారు ఏంటని తెలుసుకునే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం సైబర్ క్రైమ్ పోలీసులు చేశారు. కానీ చాలా విషయాలకి అతడు నోరు మెదపకపోవడంతో ప్రస్తుతానికైతే టెక్నికల్ హ్యాకర్స్ ద్వారా కూడా అతడి వద్ద కలెక్ట్ చేసిన హార్డ్ డిస్క్ నుంచి కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా చేసినట్టుగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు బెట్టింగ్ యాప్కు సంబంధించి కూడా కొంత ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈరోజు కొంత బ్యాంకులకు సంబంధించి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా చేయబోతున్నట్టు తెలుసు. ఇప్పటికే ఇతని మీద 10 సెక్షన్ల మీద 4 కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా ఈ పైరసీతో పాటు ఇటు ఫారెన్ యాక్ట్తో పాటు కొంత బెట్టింగ్ సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి కూడా ముడిపడి ఉండడంతో ఆ కేసులో కూడా మరొకసారి ఇతని మీద ఛార్జింగ్ వారెంట్ జారీ చేసి అతన్ని కస్టడీలోకి తీసుకొని మరొకసారి విచారించే ప్రయత్నం కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా చేయబోతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే 5వ రోజు విచారణలో కూడా కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి 5వ రోజైనా చివరి రోజైనా రవి ఎలాంటి సమాచారాన్ని వెల్లడిస్తాడో లేదని కూడా కొంత ఆసక్తిగా నెలకొన్న పరిస్థితి. కిరణ్, అంటే 5 రోజుల విచారణలో రవి ఎంతవరకు సహకరించాడు, ఎటువంటి అంశాలు ప్రశ్నించారు, వేటికి సంబంధించి ఆయన పూర్తిగా రియాక్ట్ అయిన సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు ఆఖరి రోజు పోలీస్ కస్టడీ ముగియనుంది. నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉండబోతోంది? మరోసారి అంటే విచారణకు పూర్తిగా సహకరించలేదు కాబట్టి మరోసారి కస్టడీ కోరే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మొదటి నుంచి కూడా 5 రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు కస్టడీలో తీసుకున్నప్పటి నుంచి కూడా కేవలం వ్యక్తిగత సమాచారాన్ని మాత్రమే అతడు షేర్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక హ్యాకింగ్ సంబంధించింది కావచ్చు, అతడు నిర్వహిస్తున్న సైట్లకు సంబంధించిన సమాచారాన్ని కావచ్చు, ఎక్కడి నుంచి సర్వర్లు మెయింటైన్ చేస్తున్నావు, సినిమాలకు సంబంధించిన వ్యవస్థ ఎట్లా ఉండేదంటే సమాచారం కూడా సేకరించే ప్రయత్నం చేస్తా. కానీ కొన్నిటికి సమాధానం చెప్పడం, కొన్నిటికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండే ప్రయత్నం చేస్తుంది. ఇంకా వీటితో పాటు అతడు అరెస్ట్ క్రమంలో అతడి ఇంట్లో లభించిన హార్డ్ డిస్క్ల నుంచి కూడా సమాచారాన్ని అతని ముందుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ కూడా చెప్పకపోవడంతో కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్ల ద్వారా కూడా హార్డ్ డిస్క్లో ఉన్న సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక వీటితో పాటు సర్వర్లకు సంబంధించి గతంలో ఇక్కడ హైదరాబాద్కు వచ్చిన తర్వాత కూడా అతడికి సంబంధించిన సమాచారాన్ని కొన్ని హార్డ్ డిస్క్ల నుంచి కూడా ఎరేజ్ చేసినట్టుగా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు కూడా గుర్తించిన నేపథ్యంలో 5వ రోజు కస్టడీలో కూడా అంటే మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా కేవలం కొన్ని విషయాలు మాత్రం వ్యక్తిగత అంశాలకు సంబంధించి మాత్రమే చెబుతూ వస్తున్నాడు. ఇన్ని రోజుల పాటు
ఎక్కడెక్కడ ఉన్నారు, ఏంటి, ఎందుకు ఐబొమ్మ సైట్కి సంబంధించిన మెయింటెనెన్స్ ఎట్లా చేశాడు, దీనికి సంబంధించిన ఏ విధంగా జరిగింది, సినిమాల పైరసీ సంబంధించి ఎట్లా చేసే అంశాలకు సంబంధించి కూడా కొన్నిటికి సమాధానం చెప్పడం, కొన్నిటికి సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ రోజుతో అతడి 5 రోజుల కస్టడీ విచారణ ముగిసిపోతున్న నేపథ్యంలో మరొక కేసులో అతన్ని కొంత కస్టడీ కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే 5 రోజుల కస్టడీలో ఎలాంటి అంశాలను తెలుసుకున్నారంటే కూడా కొంత సమాచారం పోలీసుల వద్ద నుంచి రావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కొన్నిటికి సమాధానం చెప్పడం, కొన్నిటికి సమాధానం దాటవేసే ప్రయత్నం కూడా రవి చేసినట్లుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.